హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? కొబ్బరి పాలతోటి సాఫ్ట్ దోశల్ని టేస్టీగా చేసేద్దాము. నేను కొబ్బరి పాలు ఎలా తీయాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేస్తున్నానండి, దాంట్లో చూసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ అంటే సుజీ అంటారు కదా, ఆ రవ్వ తీసుకున్నాను. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న అటుకుల్ని వేస్తున్నానండి. అలాగే 2 గ్లాసెస్ కొబ్బరి పాలు వేస్తున్నాను. వీటన్నింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మరొక 1 గ్లాస్ వరకు కొబ్బరి పాలు వేసుకొని కలుపుకుంటున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ పైన ఉల్లిపాయతో రుద్దేసి హీట్ అయ్యాక ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసి రెండో వైపుకి టర్న్ చేసి ఆయిల్ వేసి కాల్చుకున్నాక పక్కకు తీసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి, మంచి హెల్దీ టిఫిను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి. లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.